క్రైస్తవ రచయితలు, హాలీవుడ్ నిర్మాతలు, ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఉన్న క్రైస్తవ పండితులు, ప్రొఫెసర్స్ హర్మెగుద్దోను అనే సంగతి, దాని గురించిన యుద్ధ కార్యక్రమాలు మీరు చదవండి, వాళ్ళు ఏమి రాశారో. ఇప్పుడు మీరు వింటున్నది కూడా దాని దగ్గర పెట్టి చూడండి. ఏది వాస్తవమో మీకు అర్థమవుతుంది. ఈ హర్మెగుద్దోను అనగానే చాలామందికి ప్రకటన గ్రంథం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు ఉన్నాయి. మంచిది. మీ ఆశల బలహీనతను వాళ్ళు చూసి కథలు చెప్పటం ప్రారంభించారు వీళ్ళంతా. ఈ రోజుకండి దేవుని వాక్యం మీద మనకెంత నమ్మకం ఉందో, దేవుని మీద మనకెంత ప్రేమ ఉందో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఒకరిని మోసగించాలి అంటే మోసగించబడే వ్యక్తి మనల్ని ఎక్కువగా నమ్మాలి. మనల్ని ఎక్కువగా నమ్మిన వాళ్ళనే మనం మోసగించగలం. క్రైస్తవ్యం అమాయకత్వం కలిగింది, పవిత్రమైంది, సున్నితమైంది. కానీ ఈ సున్నిత స్వభావాలు కలిగిన క్రైస్తవ్యాన్ని అస్తవ్యస్తం చేసే ఎందరో దొంగ బోధకులు, దొంగ రచయితలు తప్పు మార్గాన్న పట్టించారు. ఈ మధ్య ఒక ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అన్నాడట ఆయనతో, ఆ బోధకుడితో, భక్తుడితో, స్కూటర్ కొనుక్కోనాయన అన్నాడట. నా దగ్గర అంత డబ్బు లేదు ప్రభువా అన్నాడట దేవుడితో. మీ ఆదేశం మేరకు కొంచెము డబ్బే ఉంది, అంత డబ్బు లేదు అని చెప్పాడట. చెప్పి విషయాన్ని తన దగ్గరకు ప్రార్థనకు వచ్చే అశేష జనాన్ని చూసి ఈ మాట చెప్పాడండి. రావులపాలెం అయింది విశ్వేశ్వరరావు గారు. ఆయన అప్పుడు ప్రజలతో చెప్పాడట, ఏమని, నాకు స్కూటర్ కావాలి, కొనుక్కోమని దేవుడు చెప్పాడు, నా దగ్గర అంత డబ్బు లేదని కూడా చెప్పాను అంటే తెల్లవారేసరి స్కూటర్ తీసుకొచ్చి పెట్టారటండి భక్తులు. ఎవరు నమ్మిన వాళ్ళు? మీరే. అమాయకులం కదా మనం. ఇది అదను కనిపెట్టాడండి. ఏవడిగినా ఇస్తారన్న సంగతి తెలిసి కొంతకాలం తర్వాత కారు కొనుక్కోమని చెప్పాడు దేవుడు. ఇదంతా ఈటీవీలో ఈటీవీ 2లో ప్రసారమైంది, ఈనాడులో పడింది. ఈనాడులో పడింది ఇన్ఫర్మేషన్ అంతా. సిగ్గండి ఇలాంటి కార్యక్రమాలు, సిగ్గు కార్యక్రమాలు, క్రైస్తవ్యానికి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఇవి. మళ్ళా కారు కొని తీసుకొచ్చి పెట్టేశారండి. చూసారా? కళ్ళ ముందు కనిపించే ఒక అమాయకుడు ఆకలితో అలమట్టిస్తే పట్టెడు అన్నం పెట్టలేని భక్తాగ్రేసర్లు ఇలాంటి దొంగల్ని పెంచి పోషిస్తున్నారు ఈ సమాజంలో. మేము వింటున్న ఈ వాక్యం బైబిలులో ఉందా లేదా అన్నది వీళ్ళకి అనవసరం. ఆయన దైవజనుడు, ఆయన ఏది చెప్పినా దేవుని వాక్యమే చెబుతాడు అని బైబిలు ఎరుగని అమాయక క్రైస్తవులు వీరికంటే బైబిలు తెలియని ఒక మూర్ఖుడు ముందు కూర్చొని వినటం ప్రపంచంలో ఉన్న విశేషమైన సంగతి ఇది. సుందర్రావు గారు అందరినీ తిడతారు అంటారు, ఆ భాష తప్పండి. తప్పు చేసే ప్రతి వాడి మీద కొరడా జులిపిస్తాను. అందుకే ఒక కొరడా బొమ్మ వేశాం అక్కడ.
ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, కొరడా. అది ఎక్కడుందో బైబిల్ రెఫరెన్స్ కూడా రాసాం అది. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు కాదు, విమర్శిస్తున్నాడు అందరిని అంటారు. విమర్శకి తీర్పుకి అర్థం తెలియని అమాయకులు వీళ్ళంతా. ప్రపంచంలో బోధకుడు అది చాలా చిన్నవాడండి. నేను పెద్ద పట్టించుకోను ఎవరినైనా సరే, ఎనీబడి ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నేను బోధకుడిని ఎవడైనా అంటే నేను నన్ను పెద్ద పట్టించుకోను. ఆడైతే చిన్న కిడ్ అనుకుంటాను, అంతే, చిన్నపిల్లాడని. మీరు సింహగర్జన పుస్తకం కొనుక్కొనే ఉంటారు, 100 రూపాయలది. అందులో చూడండి ఎలాంటి వాళ్ళను సవాలు చేశానో. ఆఫ్టర్ ఆల్ అండి, వీళ్ళు జార్జ్ బుష్ దగ్గర వీళ్ళంతా ఏమాత్రం అండి, టోనీ బ్లేర్ ఇంగ్లాండ్ ప్రధాని దగ్గర వీళ్ళంతా ఏమాత్రం అండి, అసలు ఇండియాలో ఉన్నవాళ్ళు ఏమాత్రం చెప్పండి. ఒక ఫ్రాన్స్ అధినేత దగ్గర, ఒక ఆస్ట్రేలియా ప్రధాని కంటే మీరు అంత గొప్పవాళ్ళ? మీరు కొనుక్కున్నారే సింహగర్జన పుస్తకాన్ని, వాళ్ళు చదివి ఆ ప్రశంసా ఉత్తరాలు రాశారండి, అందుకే ప్రచురించాం. అందులో ఒక ఇండియా వాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఉత్తరం రాస్తే, మేము ఉత్తరాన్ని జాగ్రత్తగా, పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుతున్నామని రాశారండి ఆ ఉత్తరంలో. అనుమానం ఏమీ లేదండి, అందుకే క్లియర్గా రాసాం డేట్లతో సహా. అలాగ లేదు అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తే ఏమండి, వాళ్ళు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నేను లక్షిస్తాను వాళ్ళకి. ఉత్తినేనండి అని ఎవరైనా అక్కడ అన్నారనుకోండి మీతో, అలా అన్నవాడికి నేను చూపిస్తాను ఆ లెటర్ని, నాకు 1000 రూపాయలు ఇమ్మనండి, లేకపోతే నేను లక్షిస్తాను వాడికి. కారణం, ప్రపంచంలో ఉన్న రాజ్యాధి నేతలను గడగడలాడిస్తున్నాం కేవలం బైబిలేనండి ఇది. ఇండియాలో అంత పవర్ఫుల్ మ్యాన్ ఎవడున్నాడండి? ఒక ఇంగ్లాండ్ ప్రధాని మన మాట వినేటట్టుగా చేసుకున్నామంటే అది చిన్న మాట అండి. ఒక ఆస్ట్రేలియా ప్రధాని మన మాట వింటున్నాడు అంటే చిన్న మాట అండి. మన మాట మన సర్పంచే విండో. కారణం అండి, బైబుల్ చెబితే ఎవడైనా జడిసిపోవాలి అంతే, అందులో అనుమానం లేదు. బైబుల్ అంత గొప్పదండి ప్రపంచంలో. ఈ మధ్యలో ఒక దేశంలో డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల్లో ఉంచాలని ఒక మంత్రివర్యురాలు ప్రకటించింది. కోతి నుంచి పుట్టాం మనమని. కారణం, బైబిల్ తెలుసని ఏ దేశాల గురించి మనం అనుకున్నామో వాళ్ళు ఎవరికి అసలు బైబిల్ తెలియదండి. ఇప్పుడు వినండి ఎందుకు వాళ్ళకి బైబిల్ తెలియదు, ఎలాగో మనకు బైబిల్ తెలిసిందో అనే విషయాలు మీరు చూద్దరు. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు వెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో, నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. హర్మెగద్దోను అనగానే అండి, ఇది హిబ్రూ పదం. ఇది ఏ లాటిన్ వర్డో, ఏ ఫ్రెంచ్ వర్డో, ఏ ఇంగ్లీష్ వర్డో, లేకపోతే ఏ తెలుగు వర్డో కాదు. ఇది గ్రీకు వర్డు కాదు, హిబ్రూ పదం. ఈ హిబ్రూ పదంలో హర్ అనే పదానికి అర్థం
భూమి. హర్ అనే పదానికి అర్థం భూమి. మెగిద్దోను అంటే మెగిద్దో అనే ఊరది. మెగిద్దో అనే ఒక ఊరండి అది. ఈ తూర్పు ఆంధ్ర, ఈ కోస్తా ఆంధ్రాలో ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయండి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, వీటిల్ని కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో అంటారు. వీటిల్ని మీకు శ్రీకాకుళంకి విజయనగరానికి మధ్య ఒక విచిత్రమైన పేరున్న ఊరుందండి. దాని పేరు రణస్థలం అంటారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు కానీ విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ అడిగితే చెప్తారు. దాని పేరు రణస్థలం. రణస్థలం అంటే యుద్ధభూమి. యుద్ధభూమి. అలాగే అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఆ రాజుల చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలో మరి యుద్ధభూములు ఉన్నాయి. అలాగే కురుక్షేత్ర యుద్ధభూమి అని మన దేశంలో మరి ప్రాచీనమైనటువంటి మరి ఆనాటి రాజుల యుద్ధాల గురించి, ఆ యుద్ధ భూమి గురించి వ్రాయబడింది. కురుక్షేత్ర సంగ్రామం. బైబిల్లో కూడా హర్ మెగిద్దో అంటే మెగిద్దో అనే భూమి మీద, మెగిద్దో అనే ప్రాంతంలో యుద్ధాలు జరిగాయి. అలా నేను చెప్పేస్తే మీరు ఎందుకు నమ్మాలి? ఇది కథ కావచ్చుగా. నేను చెప్పింది ఎందుకు నిజమవ్వాలి? కాదు. బైబిల్లోకి వెళదాం. మీరు పెద్ద బైబిల్ ఉన్నవాళ్ళు ఏమండి, క్రొత్త నిబంధన పాలస్తీనా, పాత నిబంధన పాలస్తీనా అని ఉంటుంది వెనకతలు. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. మ్యాప్ చివరిలో, పెద్ద బైబిల్లో చివరిలో క్రొత్త నిబంధన పాలస్తీనా, పాత నిబంధన పాలస్తీనా అని 2 పటాలు ప్రతి బైబిల్లో, పెద్ద బైబిల్లో ఇస్తారండి. ఇక్కడ మధ్యధరా సముద్రం, ఇట్ ఈజ్ ఏమండి ఈ మధ్యధరా మెడిటేరియన్ సీ అనేది మనం ఏదో ఎవరికి తెలియని సముద్రం పేరేది చెప్పటం లేదు. మెడిటేరియన్ సీ అనేది అటు ఐరోపాని, ఇటు ఆఫ్రికాని, ఇటు ఆసియాని కలిపేదే సముద్రం. మధ్యనున్న సముద్రం ఇది. యూరప్ ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని కలిపేదే మధ్యధరా సముద్రం. మెడిటేరియన్ సీ అంటారు దీన్ని. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పున కర్మెల పర్వతం ఉందో చూడండి. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పున కర్మెల పర్వతం అంటే క్రొత్త నిబంధన పాలస్తీనాలో అయితే గలిలయ, సమరయ ప్రాంతాల సముద్రపు ఒడ్డు సరిహద్దు ప్రాంతం కరెక్ట్గా ఉంటుంది చూడండి మీ మ్యాప్లో. మధ్యధరా సముద్రానికి తూర్పున, బాగా వినాలి, ఏదో కాకమ్మ కథ చెప్పకూడదు. రాత్రి నాకు దేవుడు కనిపించాడు, హెలికాప్టర్ కొనమన్నాడు, పనికి మాలిన వాళ్ళు చెప్పుకునే మాటలు అవన్నీ. ఏమీ తెలియక ఎలా దోచుకోవాలో ఈ మధ్యన ఈ స్వస్థత భక్తులు ఏడ్చిపోయి దోపిడీ. ఏదో జ్వరం పోతే డాక్టర్కి ఇస్తే కన్సల్టింగ్ ఫీజు 100 రూపాయలు, వాడి దగ్గరికి వెళ్తే ఏదో నూనె రాసేస్తాడని వెళ్ళిపోతున్నారు. అలా ఈ గ్యాంగల్లో వెళ్ళిపోవటం అక్కడికి ముఠాలన్నీ. బైబిల్ అనేది ప్రపంచాన్ని శాసించగలిగిన ఒక అపూర్వమైన మహాజ్ఞాన గ్రంథం అంటాను ఎప్పుడూ నేను. ప్రపంచానికి, ఇండియా వాళ్ళకి నేను చెప్పటం లేదు, ఇండియాలో ఉన్న రాష్ట్రపతికి చెప్పటం లేదు, నేను ప్రపంచంలో ఉన్న అగ్ర రాజ్యాల అధినేతలకు చెప్తున్నాను జాగ్రత్త అని. మెడిటేరియన్ సీ ఉంది. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పున కర్మెల పర్వతం ఉంది. ఇక్కడ సింహాచలం కొండ లేదు, తిరుపతి కొండ లేదంటే ఎవరు నమ్ముతారండి? ఉంది, కొండ ఉంది, పుణ్యక్షేత్రాలు అవి, కొండలు ఉన్నాయి. అలాగే మధ్యధరా సముద్రానికి తూర్పున పైనున్న గలిలీ దేశాన్ని, కిందనున్న సమరయ ప్రాంతాన్ని విడదీసిన సరిహద్దు కొండే కర్మెలు పర్వతం. ఏలియా గారు ప్రార్థన చేసిన చోటిది. అక్కడ నుంచి, ఈ కర్మెల పర్వతం నుంచి
పాత నిబంధన పాలస్తీనా పట్టణంలో మీరు గిల్బోవ కొండ అని కొండ ఉంది చూడండి. ఇది కూడా అటు గలిలీని ఇటు సమరయని బోర్డర్లో ఉన్న ప్రాంతం, యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న కొండ ఇది. యోర్దాను ఉందిగా, లెబనోను పర్వతాల్లో పుట్టింది. లెబనాను కొండల్లో పుట్టినట్టు టర్కీలో ఉన్నాయి ఇవి కూడా ఈరోజు ప్రపంచ పట్టణంలో టర్కీ దేశంలో ఉన్నాయి. అక్కడ నుంచి అదే అరారాతు పర్వతాల కనుమ కలిసే ప్రాంతం అదంతా. ఇదంతా తెలియాలి మనకి. ఇదంతా తెలియకపోతే బైబిల్ చెప్పలేడు. ఏదో వాక్యం తీసి చెప్పేస్తే ప్రకటన గ్రంథం మీద ఎవడికి సోది చెప్తున్నాడని అర్థం. ఏదో వాడు మతం ఏదో వాడు చెప్పుకుంటున్నాడు అంటారు అంతే. అలా చెప్పారంటే ఏసు పిలుస్తున్నాడు అంటే ఆడు రావాలా? ఏసు పిలుస్తున్నాడు అంటాడు. ఏసు పిలిస్తే మేము వచ్చేయాలా? ఎందుకు పిలుస్తున్నాడు ఏంటి? యేసు పిలుపులో ఎంత గొప్ప ఉందో చెప్పగలగాలి. అప్పుడు ఆయన పిలుపున ఆయన ఆకర్షితుడు అవుతాడు. అతని పిలుపుకి అసలు వీడు పిలుస్తున్నాడు, యేసు పిలవలేదు. వీడు పిలుచుకుంటున్నాడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడబెట్టుకోవడానికి. టర్కీ దేశం నుంచి తూర్పుకు వెళ్ళేసరికి అరారాతు పర్వతాలతో కనబడతాయి. అరారాతు పర్వతాల నుంచి లెబానోను పర్వతాలు, లెబానోను పర్వతాల్లో పుట్టిందే యోర్దాను నది. అది సమరయ, గలిలయ, యోదయ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ యోదయ దేశం సరిహద్దులో అది మృత సముద్రంలో కలుస్తుంది. హర్మెగద్దోను గురించి ఎంత తెలుసుకోవాలంటారు మీరు హిస్టారికల్గా? అసలు హర్మెగద్దోను యుద్ధం ఏంటి? హర్మెగద్దోను యుద్ధం గురించి ప్రకటన గ్రంథంలో ఇంత ప్రత్యేకంగా దేవుడు రాయించటంలో ఉద్దేశం ఏంటో హిస్టరీ తెలియాలి. బిబిలికల్ హిస్టరీ, బైబిల్లో రాయబడినది. ఓన్ హిస్టరీ, నాట్ యువర్ హిస్టరీ. ప్రియమైన దేవుని పిల్లలారా, యోర్దాను నదికి పశ్చిమాన ఈ గిల్బోవ కొండ అనే కొండ ఉంది. యోర్దాను నదికి మీ ప్రపంచ పటంలో, పాత నిబంధన పాలస్తీనా పటంలో యోర్దానికి పశ్చిమాన గిల్బోవ పర్వతం ఉంది. అటు సమరయ ఇటు గలిలయ సరిహద్దులోనే ఉంది. అది కూడా మధ్యధరా సముద్రానికి తూర్పున అటు గలిలయ ఇటు సమరయకి సరిహద్దు సముద్ర ప్రాంతంలో ఉన్న కొండే కర్మెలు కొండ, కర్మెలు పర్వతం. ఈ కర్మెలు పర్వతానికి గిల్బోవ పర్వతానికి మధ్యనున్న స్థలమే మెగిద్దో. ఏమండి? మెగిద్దో ప్రాంతం చూద్దాం. యెహోషువ, ఇప్పుడు చూద్దాం బైబిల్. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 11, 12 వచనాలు. 17వ అధ్యాయము యెహోషువ గ్రంథము 11, 12 వచనాలు. ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బెత్షెను దాని పురములను కిబ్లెయామును దాని పురములను దోరు నివాసులను దాని పురములను ఎందోరు నివాసులను దాని పురములను తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులను దాని పురములను. ఇది కనానీయులకు మంచి పట్టున్న ప్రాంతం మెగిద్దో. ఇంతకీ మెగిద్దో ఉందా అంటే ఉంది. దెర్ ఈజ్ ఎ ప్లేస్. బైబిల్లో మెగిద్దో అనే ప్రాంతం ఉంది. ఇది ఎక్కడుంది? మధ్యధరా సముద్రానికి తూర్పునున్న కర్మెల పర్వతం మొదలుకొని ఎల్లలో తూర్పునున్న యోర్దానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న గిల్బో పర్వతానికి మధ్యనున్నటువంటి ప్రదేశం
పైన గలిలయ, కింద సమరయ, సరిహద్దు ప్రాంతమే మెగిద్దో. ఇది కనానీయులకి మంచి పట్టున్న ప్రదేశంగా యెహోషువ తన గ్రంథంలో రాయించాడు. ఎనదర్ రెఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం. మనష్షేయులు బేత్షెయానును దాని పల్లెలను, ఇతునాకును దాని పల్లెలను, దోరు నివాసులను, దోరు పల్లెలను, ఇబ్లయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 19-20 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 19-20 వచనాలు. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గముల్లో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. మెగిద్దో యుద్ధ భూమిలో నక్షత్రములు యుద్ధం చేశాయి. నక్షత్రాలు అంటే స్టార్ వార్స్ అనుకుంటారా? హాలీవుడ్ నటుల స్టార్ వార్స్ కాదు. ఉదయం చెప్పాను కదా, హూ ఈజ్ ద రియల్ స్టార్, మెగాస్టార్ ఎవరో? మీరే. ఏమండి, డబ్బులు తీసుకొని ముఖానికి రంగేసి గెంతి కళామ తల్లికి సేవ చేస్తున్నాను అనేవాడు కాదు స్టార్ అంటే. సభ్య సమాజాన్ని మంచి దారిని నడిపించే ఒక మంచి నాయకుడే ఈజ్ ఎ రియల్ స్టార్. ఆకాశంలో నక్షత్రం ఉంటుంది, అది దగదగా మెరుస్తూ ఉంటుంది, అది నీకు వెలుగుగా ఉంటుంది, రాత్రి నేలే ఎలికగా ఉంటుంది. ఒక సినిమా స్టారు సభ్య సమాజాన్ని దోచుకుంటూ లక్షలు కోట్ల రూపాయలు ఒక సినిమా నటనకు తీసుకుంటూ కళామ తల్లికి సేవ చేస్తున్నానని సభ్య సమాజాన్ని అశ్లీల పదంలో నడిపించే వాళ్ళు స్టార్స్ కాదు. వాళ్ళు అనేసుకుంటున్నారు మేమే స్టార్లు అని, మీరు అనేసుకుంటున్నారు మేము మట్టి పురుగులు అని. మీరు అలా అనుకుంటున్నారు కనుక వాళ్ళు స్టార్లు అయిపోయారు, మీరు పురుగులుగా ఉన్నారు వాళ్ళ దగ్గర. నన్ను అడిగితే మీరే స్టార్లు. ఎవరు అనేకులను దేవుని వైపు మళ్ళిస్తారో ఆకాశమందున నక్షత్రముల వలె ఈ బుద్ధిమంతులై ప్రకాశిస్తారు అన్నాడు దేవుడు మనల్ని. మీరు రియల్ స్టార్స్. మీరు అర్థమైందా మీకు? కనుక నక్షత్రములు సిసేరాతో యుద్ధము చేసిన అంటున్నాడు. చూడండి, నక్షత్రాలు అంటే ఆనాటి దేవుని పిల్లలు. ధర్మయుద్ధాలు చేశారు వాళ్ళు, దేవుని కొరకు యుద్ధాలు చేశారు వాళ్ళంతా. మళ్ళా చదువుతాడు అన్నమాట. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములవి ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. మెగిద్దోలో జరిగిన యుద్ధం, హర్మెగిద్దోలో జరిగిన యుద్ధం. హర్ అంటే భూమి, మెగిద్దో అంటే ప్రాంతం. హర్మెగిద్దోలో నిస్వార్థపూరితమైన యుద్ధం. ఎంత బాగుందండి బైబిల్, ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్. హర్మెగిద్దో, మెగిద్దో యుద్ధ భూమి. వెండి నాశించి, బంగారాన్ని నాశించి, వజ్ర వైడూర్యాలు నాశించి చేసిన యుద్ధం కాదది. ధర్మయుద్ధం, దేవుని తరఫున జరిగించిన యుద్ధం. అదే నక్షత్రముల యుద్ధం. ఓకే, ఇంకా కిందకి వెళదాం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం.
యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిలోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు. ఎక్కడైతే యుద్ధభూమిగా మ్రోగిందో, ఎక్కడైతే రక్తపాతం జరిగిందో, ఎక్కడైతే ధర్మయుద్ధం జరిగి దేవుని విరోధులు శత్రు సైన్యాలను ఓడించారో ఆ ప్రాంతంలో సొలొమోను కట్టించిన ఆ నగరికి సరిహద్దు ప్రాంతంగా సరిహద్దుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది మెగిద్దో ప్రాంతం. 2 రాజులు 9వ అధ్యాయము 27వ వచనం. 2 రాజులు 9వ అధ్యాయము 27వ వచనం. యోధా రాజైన అహజ్యా జరిగిన దానిని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాడు. ఆయనను యెహూ అతన్ని తరిమి రథమునందు అతనిని హతము చేయమని ఆజ్ఞ ఇచ్చాడు గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న కురునకు పోవు మార్గమందు అతనిని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అతడు చచ్చిపోయాడు. అహజ్యా, రాజైన అహజ్యా. మెగిద్దో ఉంది. మెగిద్దో ఒక యుద్ధభూమిగా కనబడుతుంది బైబిల్లో. ఏమండి? 23వ రాజుల గ్రంథము 29-30 వచనాలు. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయము 29-30 వచనాలు. అతని దినములయందు ఐగుప్తు రాజైన ఫరోనికో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్నెదుర్కొన వచ్చిన రాజైన యెషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపేశాడు. మెగిద్దో అనగానే మనకేం కనబడుతుందంటే అండి, యుద్ధభూమి. హర్ మెగిద్దో అనగానే మెగిద్దో యుద్ధభూమి. హర్ అంటే భూమి, మెగిద్దో అంటే ఊరు, రణస్థలం అంటాం. ఇప్పుడు దాన్ని మనం యుద్ధభూమి అంటాం. హర్ మెగిద్దోను అనగానే యుద్ధభూమి, రణస్థలం అని ఎన్ని వచనాలు చూసారా, ఎన్ని రెఫరెన్సులు మీకు చూపించవలసిందో హర్ మెగిద్దోను. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఇవేంటి మనతో చెప్తున్నాడు ఈ హర్ మెగిద్దోను గురించి? ఇది అసలు ఎప్పుడు జరుగుతుంది ఈ యుద్ధం? ఏమండి, ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా, జరగబోతుందా? దీని గురించి వివరాలు సేకరిద్దాం బైబిల్ నుంచి. ఏ విషయమైనా అండి మీకు తెలియకపోతే బైబిల్ని అడగండి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఏ విషయం మీకు అర్థం కాకపోయినా బైబిల్ని అడగండి, అదే చెబుతుంది సమాధానం. బైబిల్ను పక్కన పెట్టి ఇంకెవరినైనా అడిగారో కారు కొనమంటాడు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టించమంటాడు. బైబిల్ని అడిగితేనే మీకు నిజం చెబుతాడు దేవుడు. మనిషిని అడిగితే దోచుకుంటాడు మిమ్మల్ని. ఈ మంచి పాఠాలు, ప్రపంచాన్ని సవాలు చేసే ఈ బోధ, హిస్టారికల్ ప్రీచింగ్, ఇది చారిత్రాత్మకమైన, చరిత్రతో కూడుకున్నటువంటి వివరణతో, చరిత్ర వివరణలతో కూడుకున్నటువంటి మహావేదం ఇది. దీన్ని ఎవడు తప్పు పట్టలేడు, దీన్ని ఎవడు విమర్శించలేడు. బైబిల్ మత గ్రంథం అని ఈరోజు ప్రపంచం అనడానికి కారణం ఇప్పుడున్న దొంగ భక్తులే. 2వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు మన ముందున్న వాళ్ళంతా దొంగలు, బైబిల్ అర్థం కాని బోధకులు వాళ్ళు. అందుకే బైబిల్ను కూడా మత గ్రంథాల్లో కలిపేశారు. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, అందులో బైబిల్ను కూడా ఒక మత గ్రంథంగా కలిపి పడేశారు. కారణం, ఒక పాస్టర్ అంటున్నాడండి, ఒక సంఘస్థురాలు కనబడగానే, అమ్మ పరలోకం ఉందో ఎవరు చూసారో ఏం చేశారు, మనకు ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మనం జాగ్రత్తగా సుఖంగా బ్రతకాలమ్మా అంటున్నాడట. పరలోకం ఉందని చెప్పడానికి వాడికి ఎన్ని గెట్స్ ఉండాలి, ఎంత సబ్జెక్టు తెలియాలి. ఉందంటే నమ్మేస్తారంటే మీరు? నేనంటే పరలోకం ఉందంటే మీరు నమ్మేస్తారా? దేవుడు మీకు స్వర్గాన్ని ఇస్తాడు అని చెప్పాడు, చాలా సులువండి. అసలు స్వర్గం ఉందా,
ఆ స్వర్గం ఎలా ఉంటుంది, ఉంటే దానిలోకి ఎలా వెళతాము, ఇంతకీ నువ్వు చెప్పుతున్నదంతా రైటేనా అనే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన సత్తా ఈరోజు ప్రపంచం బోధకులలో లేదు. ఆలోచించండి. బైబిలులో ఉన్న జ్ఞానం వాడికి తెలియక వాడేదో తెలుసుకున్న 4 మాటలు మీకు చెప్పేసి వాడెలా బ్రతకాలో, వాడు కుటుంబ క్షేమం కోసం వాడు ఆలోచించుకుంటున్నాడు, మిమ్మల్ని దోచుకుంటున్నాడు ఏదో చెప్పి. గొర్రెలలాగా మనం వింటున్నామే తప్ప ఎంతవరకు ఇది సబబు అన్న ఆలోచన లేదు మన వాళ్ళకి. ఓకే, హర్మెగద్దోను అనేది ఒక యుద్ధ భూమని యెహోషువ గ్రంథం నుంచి, రాజుల గ్రంథం నుంచి, న్యాయాధిపతుల గ్రంథం నుంచి అనేక సంగతులను, హిస్టారికల్ పాయింట్స్ అన్నీ తీసి మనం చదువుకున్నాం. అది ఒక యుద్ధభూమి. ఆ యుద్ధభూమి గురించిన ప్రస్తావన ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహాను చేత దేవుడు ఎందుకు పలికించినట్టు ఇక్కడ ఒక యుద్ధం గురించి చెబుతున్నాడు గనక పాత యుద్ధ భూమిని తలపించాడు మన చేత. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మీ ముందున్న దానిలో 13వ వచనం, ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 ఉన్నారటండి. 1 ఘట సర్పం, 2 క్రూర మృగం, 3 అబద్ధ ప్రవక్త. సైతానుగాడి సైన్యం అండి ఇది. దేవుడి దగ్గరే ఉన్నాయో చెప్పండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చూసారా? అంటే అక్కడ 3 ఉండేసరికి ఇక్కడ 3 ఎట్టేసాడు వీడు. ఆలోచించండి. ప్రతి ఒరిజినల్కి డూప్లికేట్ ఉంటుందంటారా, ఉండదంటారా? ప్రతి ఒరిజినల్కి డూప్లికేట్ ఉంటుందండి. ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. అవునా? అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఈక్వాలిటీ. దేవుని సైన్యాలకు వాడు సైన్యాన్ని సమఉజ్జిగా తయారు చేసుకున్నాడు ఘట సర్పం. ఘట సర్పము, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఈ 3కి నోట్లో నుంచి ఏమొచ్చేటండి? కప్పలు. నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడగా చూచితిని. ఈ 3 వాంతి చేసుకునేసరికి 3 కప్పలు వచ్చాయటండి. ఎవరెవరో? ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఈ 3టికి వాంతులయ్యాయి. 3 కప్పలు వచ్చాయి. ఈ 3 కప్పల పేర్లు ఏమన్నాడు? ఈ 3 కప్పలు ఇంతకు ఎవరని అడిగితే అపవిత్రాత్మలు అని చెప్పాడు. అబద్ధికుడు నోట నుండి నిజం వస్తుందండి? అబద్ధికుడు నోట నుండి నిజం వస్తుందా? నోరిపితే అబద్ధం. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, కొంతమంది మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సచ్చినా సత్యం చెప్పరండి. అంత అబద్ధమే, నోరిప్పితే అబద్ధం. ఈ అపవిత్రాత్మలు ఏం చేసేట? ఈ 3లో నుంచి బయటకు వచ్చి సూచనలు చేయనట్టి దయ్యములాత్మలివి, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటనున్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి. ఈ 3 అపవిత్రాత్మలు రాజ్యాలనేలే రారాజుల దగ్గరికి వెళ్ళిపోయి సైన్యాన్ని తయారు చేస్తుందట. సైన్యాన్ని తయారు చేస్తున్నాయట ఇవి. ఎవరితో యుద్ధం చేయడానికి భూరాజులందరినీ కూడబెట్టింది? సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు. దేవునితో యుద్ధం చెయ్యటానికి భూమి మీద ఉన్న భూరాజులందరినీ సేకరించిందట. పెద్ద బుష్ పరిపాలించాడు అమెరికాని, మీకు తెలుసు. అప్పుడు ఇరాక్ మీదకి యుద్ధం చేయడానికి ఏం చేశాడో తెలుసా? భద్రతా మండలిలో ప్రపంచ దేశాలన్నిటినీ ఆకట్టుకుంది అమెరికా. ఆ రోజు
గ్రేట్ బ్రిటన్ అంది మా సైన్యాలు పంపిస్తాం, ఫ్రాన్స్ అంది మా సైన్యాలు పంపిస్తాం, రష్యా అంది మా సైన్యాలు పంపిస్తాం, ఆస్ట్రేలియా అంది మా సైన్యాలు పంపిస్తాం. ఇంతకీ ఎవరి మీదకి? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, ఒక చిట్టెలుగును పట్టుకోవటానికి కొండలను పేల్చేసే మహాసైన్యాలు, సంకీర్ణ సేనలు అన్నారు వాళ్ళని. అగ్ర రాజ్యాలు నుంచి చిన్న రాజ్యాల వరకు అనేక మంది సైన్యాలను కూడబెట్టి పెద్ద బుష్ యుద్ధాన్ని ప్రకటించాడు సద్దాం మీద. ఇరాక్ మీద యుద్ధం చేశాడు. మిగిలిన దేశాలన్నిటినీ కూడగొట్టుకున్నాడు అని అర్థం. ఇక్కడ కూడా సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవునితో యుద్ధం చేయటానికట ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త మూడు కప్పల లాంటివి కక్కితే ఆ కక్కబడిన ఆ 3 కప్పలు అపవిత్రాత్మలు, దయ్యపు ఆత్మలు. వాటికి ఏముందట? వాటికి ఏముందంటున్నాడు? వాటికి పవరు సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. సూచనలు చేయటం అంటే అర్థం ఏంటి? దేవుడని మీరు భయపడుతున్నారా? ఆయన దేవుడని మీరు భయపడుతున్నారా? ఇదిగో చూడు ఎలా చేస్తానో అలా చేశాడు. అద్భుతం చేసేసరికి చప్పట్లు కొట్టేశారు. భలే బచ్చి పవర్ ఉన్నాడే అని. వీడు కూడా భలే పవర్ ఉన్నాడని చప్పట్లు కొట్టేశారు. ఎందుకంటే దేవుడి దగ్గర నేర్చుకుంది ఇది. మోషే అంటాడు, నన్ను ఇప్పుడు వెళ్ళమంటున్న ఇశ్రాయేలు దగ్గరికి, అక్కడ నేను ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఇప్పుడు కానీ నేను అక్కడికి వెళ్తే ఈజిప్ట్ గవర్నమెంట్ నన్ను వెనక ముందు చూడకుండా మూసేస్తుంది. నేను అందుకే ఇక్కడికి వచ్చేసాను ఈ ప్రాంతానికి. నువ్వేమో మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళమంటున్నావేటి? తీరా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే నువ్వు ఒక పెద్ద హంతకుడివి, నువ్వు మాకు చెప్పేవాడు అంటారు మనోళ్ళు కూడా మంచోళ్ళు గారు. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళటం అంత మంచిది కాదు. పైగా మోరోవర్ నాకు మాటలు సరిగ్గా రావు, నత్తోడు నేను అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు? నిన్ను నమ్మాలంటే నువ్వేదో సూచన చేయాలయ్యా అన్నాడు. కర్ర పడాయి కింద అన్నాడు. పడేశాడు. పాము అయిపోయింది. పట్టుకో అన్నాడు. మళ్ళీ కర్ర అయిపోయింది. చెయ్యి గుండె మీద పెట్టుకో అన్నాడు. కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళా తిరిగి చెయ్యి మళ్ళీ గుండె మీద పెట్టుకో అన్నాడు. చిన్నపిల్ల చేయలేగా అయిపోయింది. నీళ్లు భూమి మీద వంపా అన్నాడు. వంపాడు. రక్తం అయిపోయింది. వెళ్ళు, ఈ సూచనలు చేయి, నేను పంపించానని చెప్పాళ్ళకి అన్నాడు. అంతే. చూసారా? ఇది కాపీ చేసేసింది ఎవరో? ఇది కాపీ చేసింది ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. 3 కప్పల్ని కక్కి ఆ కప్పలకి ఏమిచ్చేట? సూచనలు చేయనట్టి దయ్యములు, ఆత్మలవి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ, దెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 9వ వచనం 10వ వచనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దెస్సలోనిక సంఘానికి రాసిన 2వ ఉత్తరం, 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన, సత్యం అంటే వాక్యం, బైబిల్, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక ఈ అబద్ధికుడు, ఈ దొంగ, ఈ దుష్టుడు, వీడి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించిండును. ఇందుచేత సత్యాన్ని, వాక్యాన్ని, బైబిల్ను నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్నే నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి అనుమతి ఇచ్చేశాడు. ఈ కప్పల్ని మీరు వెళ్ళిపోండరా, ఇంక నా మాట వినరు, మీ మాట వింటారు, మీ లోపల ఉన్నదంతా వాళ్ళ మీదకి ఎక్కేయండి, మీ మాటలు వింటారు, మన మాటలు వినరు.
ఏమి జనం వెళ్ళిపోతున్నారండి మీటింగ్లకి అన్నాడు. ఏం జనం, ఓ ఇసుక రావటం లేదు. ఎందుకంటే గ్లాస్ 50 రూపాయలు నీళ్లు, జీవజలాలు అట్ల పేర్లు. గోదావరి నీరు అది, రావులపాలెం గోదావరి నీరు. ఎంత అమ్ముతున్నాడు గ్లాసు నీళ్లు? 500 వరకు వెళ్ళిందట మొన్న. 500 రూపీస్ గ్లాస్ ఆఫ్ వాటర్ విత్ గ్లాస్, జీవజలాలు. ఆ ఈనాడు రాశాడండి, సిగ్గు చదువుతుంటే. ఏసేమో నీ కడుపులో ఊరే జీవం నీటి బొగ్గ అన్నాడు, నీళ్ళలోనే పుట్టిస్తాను జీవం అన్నాడు. నీకు అర్థం కావాలి కదా, మరి ఏదో అనాలి. జలం అంటే కానీ నీకు అర్థం అవ్వదు, తిండి అంటే కానీ మనకు అర్థం అవ్వదు, మంచం అంటే కానీ అర్థం అవ్వదు. మనకు అర్థమయ్యే భాషలో నీ కడుపులో ఊరిడు నీటి బొగ్గ అన్నాడు. అమ్మ బాబు చెప్పు బాబు, ఇంకెప్పుడు కొండొట్టుకొని ఊరి చివరకు రాకుండా నీళ్ళ సంగతి ఏదో నేను ఇంటి దగ్గర ఇప్పేసుకుంటాను పైపంది. సమరస్త్రీ అండి, మాయ, అంత చీటింగ్ కదండి. యేసు ప్రభువు చెబుతున్నది ఒకదానికి, నా రక్తము తిని నా రక్తము త్రాగి నా మాంసము తినువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అక్కడ అర్థమైందండి వాళ్ళకి. అచ్చే వెతుక్కొని వచ్చేస్తున్నారంటే జనం అడ్రస్ కనుక్కొని యేసుప్రభు గురించి. ఒక చోటకు వచ్చి యేసుప్రభుతో అంటున్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 25. సముద్రపు అద్దరిని యేసుప్రభును కనుగొని, అమ్మయ్య ఇక్కడ దొరికాడండి బాబు ప్రభు. బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి, నువ్వు ఎప్పుడు నీ ప్రోగ్రామ్ అంతా మాకు చెప్తుండాలయ్యా. నువ్వు మాకు తెలియకుండా నువ్వు వచ్చేటమేంటి? కమిటీ ఉంది అక్కడ, పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. ఏ మాయలోని రప్పించాలన్నా మేమంతా ఏకం అవ్వాలి. ఏ గారడీవాడిని రప్పించాలంటే పాస్టర్ ఫెలోషిప్లో డిసైడ్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసేవిటి నువ్వు? యేసు మీరు సూచనలను సూచటం వలన కాదు కానీ రొట్టె. యేసుప్రభు అనగానే 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి వడ్డించేస్తే తినగా గంపలు ఇంటికి వెళ్ళిపోయేటంత సరుకు వచ్చేద్ది మనకి. అంతే కదండి యేసుప్రభు అద్భుతాల్లో. ఆయన నిజంగా వండర్స్ ఏంటంటే ఆయన ఏం చేసినా మెటీరియల్ మిగిలిపోయేదండి. మరి గంపలు ఏం చేస్తారండి? సముద్రంలో పారేస్తారా? ఎత్తేయమంటారు మూటలో. మిగిలిపోయినవన్నీ గంపలకి ఎత్తేవారు. మేము మీ గురించి వచ్చాం ప్రభువా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకై నన్ను వెతుకుతున్నారు మీరంతా అన్నాడండి. జాగ్రత్తగా విన్నారండి. అంటారు కదండి మరి ఇలాంటి మాటలు. యాంటీవర్డ్ పడిపోయింది ఇప్పుడు యేసుప్రభుని మెచ్చుకోవాలా, తిట్టాలా, ఉంచాలా, వదిలేయాలా ఆలోచించడం మొదలుపెట్టారండి. అధ్యాయంకి అలా రండి కిందకు వచ్చేసరికి 52వ వచనం. యూదులు తన శరీరమును, ఈయనేటండి బాబు, మనం ఆ తిండి గురించి వస్తే శరీరాన్ని తినమంటున్నాడు, ఆయన రక్తాన్ని తాగమంటున్నాడు, అది జీవాహారం అంటున్నాడు అని ఒకనితో ఒకడు ఈయనలో ఆర్గ్యుమెంట్స్ పడిపోయండి. ఈయన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు, ఈయన రక్తాన్ని ఎలా త్రాగనివ్వగలడు? మనం ఏమైనా రాక్షసులమా? మనమేమో రక్తపిశాచలమా? మనం ఏదైనా హర్రర్ డ్రాక్యులాసమా? మనం ఏమైనా వ్యాంపైర్సమా ఇతను రక్తం తాగి ఇతను మాంసం తినడానికి? మనం ఏమైనా నరమాంసభక్షంలా ఈడి అమీన్ గడ్లాగా ఇతని రక్తాన్ని ఇతని మాంసాన్ని తీసుకోమంటున్నాడు, ఇతను ఫుడ్ తీసుకోమన్నట్టు. 60 ఆయన శిష్యులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. ఎవరండి అంటున్నారు ఈ మాట? ఆయన శిష్యులు. ఎవరండి వీళ్ళు? ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరిల్లు? ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా. ఏమంటున్నారు? బోధకుడా అని సంబోధించి అతను బోధలు వినడానికి వచ్చిన పెద్ద మనుషులందరూ ఏమంటున్నారు? ఇది కఠినమైన మాట ప్రభువా, ఇది ఎవడు వింటాడు? ఫుడ్ ఎడితే తింటాం కానీ నీ బ్లడ్ తాగమంటే ఏం తాగుతామయ్యా మేము? ఏదో నీకెంత కావాలో చెప్పాయి. ఈ మధ్యన మన ఇండియాలో ఒక బోధకుడు ఉన్నాడు, స్వస్థత బోధకుడు.
వాడికి ఇంచుమించు ఒక 4 లక్షల ముందు డిపాజిట్ చేసేయాలి ఇక్కడికి రావాలంటే, విశాఖపట్నం రావాలంటే. ఎంత అనుకున్నారు? 4 lakhs. సర్కస్ కంపెనీలాగా వస్తాడు, లైటింగు, సౌండు. పెద్ద సర్కస్ కంపెనీ ఏనుగుల్ని గుర్రాలని ఎలా తీసుకొస్తారు వ్యాగన్స్లోను, అలా వస్తాడు సరంజామాతో. ఒక పెద్ద స్టార్ హోటల్లో తీయాలి, ఒక 10 గదులు, ఒక పెద్ద మైదానాన్ని బుక్ చేయాలి. కార్ పార్కింగ్ డబ్బులు వాడివే, స్కూటర్ పార్కింగ్ డబ్బులు వాడివే, సైకిల్ పార్కింగ్ డబ్బులు వాడివే. అక్కడ పుస్తకాలు అమ్ముకునేవాడు డబ్బు వాడు ఇంత ఆయన కట్టేయాలి, 2,000 కట్టేయాలి, డిపాజిట్ చేసేయాలి. దుకాణం పెట్టాలంటే ముందుగా ఒక 4 లక్షలు డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత 8 లక్షలు ఇవ్వాలి. చూసారా? మరి 12 లక్షలతో ఈ బోధకుని తేగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారుగా సంఘాలు. సంఘాలు ఉన్నారు. ఆ సంఘాల కాసే జీతగాళ్ళు ఉన్నారు. ఆ సంఘాల కాపర్లను పేరు పెట్టుకున్న జీతగాళ్ళు. వాళ్ళు ఏంటంటున్నారంటే, నిజంగా మన పట్టణం ఆశీర్వదింపబడినది. ట్రైనింగ్ అయిపోయారు. ఓ మన పట్టణానికి భక్తులే భక్తులు. ఇప్పుడు ఒక భక్తుని తీసుకొస్తున్నాం, అతనికి 20 లక్షలు కావాలి. ఎన్నో స్వస్థతలు, కేజీహెచ్ బెడ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి విశాఖపట్నంలో. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులందరూ వచ్చేస్తారు మన మీటింగ్కి. మెడికల్ షాపులు అన్నీ మూసేస్తారు, ఇక మందులతో పని లేదు. డాక్టర్ల దుకాణాలు కట్టేస్తారు. ఇక ఇలాంటి దారుణమైన మాటలు సంఘాలతో చెప్పి 20 లక్షల దండుతారండి వీళ్ళు. దొంగోడికి ఎంత ఇవ్వాలి? పెద్దవాట 12 లక్షలు. ఇంకెంత మిగులుతుంది? 8 లక్షలు. అప్పుడు ఈ అలీబాబా 40 దొంగలు కూర్చొని పంచుకుంటారు. ఎంత అమాయకులండి ప్రజలు, ఎంత అమాయకులు వీళ్ళు. ఎవరి తాలూకా అనుకున్నారు ఈ సరుకు? ఈ సరుకు ఎవరి తాలూకా? కప్పలు. ఇవే కప్పలు, ఉభయచర జీవులు ఇవి. కప్పనేమని నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పుడు? అరే ఉభయచర జీవి ఏది అంటారు, బిట్టి క్వశ్చన్. కప్ప అని చెప్పండి. నీటిలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. మీకు అర్థమైందా? నీటిలోనూ ఉంటుంది, గట్టు మీద ఉంటుంది. అవసరమైతే ఇటు జంప్ అయిపోద్ది, లేదంటే అటు జంప్ అయిపోద్ది. ఇవి దయ్యపు ఆత్మలు అన్నాడు. ఈ క్యారెక్టర్ కలిగిన వాడు దయ్యపు ఆత్మలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? ప్రపంచంలోని రాజ్యుల దగ్గరికి వెళ్ళి సర్వోన్నతులతో యుద్ధం చేయటానికి వాళ్ళందరినీ కూడగడుతున్నాయట ఇవన్నీ. మరి వెళ్ళరా? జనమే జనం, జనమే జనం, జనమే జనం. ఏమండి ఇక్కడికి వస్తారండి, ఆయన ఎప్పుడు తిడతాడండి మమ్మల్ని అంటారండి ఇక్కడ పాస్టర్లు. మరి ఏం చేయాలి? దండేసి దండం పెట్టాలా నీకు? నువ్వేమైనా బైబిల్ చెప్తే దండేస్తాం, నువ్వేమైనా సత్యాన్ని ప్రకటిస్తే నమస్కారం పెడతావు. నువ్వు దొంగవు, నువ్వు దొంగవు కనుక కొరడా. అదేంటి నేను బీటీహెచ్ చేశాను, ఎంటీహెచ్ చేశానంటావేంటి? ఏం చేసావు నువ్వు? నీకు నేర్పించిన వాళ్ళకే బైబిల్ తెలీదు. నీది ఒక పనికి మాలిన చచ్చు డిగ్రీ నీది. బైబిల్ రానివాడు నీకెవడిచ్చాడు ఎంటీహెచ్ డిగ్రీ? డీడీ అంటాడు, రెవరెండ్ అంటాడు. ఏమొచ్చు నీకు? రాదు బైబిలు. వాడికి బైబిల్ రాదు. ఎంబీఏ చదువుకుంటారు, ఎంసీఏ చదువుకుంటారు, బీటెక్ ఎంటెక్ చదువుకుంటారు, బైబిల్ మాత్రం చదువుకోరు. వీడు బైబిల్ బోధించే బోధకుడైనా వాడు పిల్లల్ని ఇంజనీర్లని డాక్టర్లని చేసుకుంటాడు. ఎందుకు? వాడు మోసం చేస్తున్నాడని వాడికి తెలుసు. వాడు జనాల మీద పడి బతుకుతున్నాడని వాడికి తెలుసు. ఈ దొంగ బోధకులు, ఈ దొంగ కాపర్లు, ఈ దొంగ పాస్టర్లు సమాజాన్ని, అమాయకులైన క్రైస్తవ్యాన్ని దోచుకుంటున్నారు వీళ్ళంతా. యుద్ధం యుద్ధం ఏం చేసిందట? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనం, 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటనున్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదండి యుద్ధభూమి. ఈ యుద్ధభూమిలో
దేవుని సైన్యాలకు, దుష్టుని సైన్యాలకు యుద్ధం. దేవునితో తిరుగుబాటు చేయడానికి ప్రపంచ రాజులను ఎన్నుకున్నాడు, వాళ్ళ సైన్యాలను తెచ్చుకున్నాడు దేవుని మీద తిరుగుబాటు చేయటానికి. ఆలోచించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచాను నేను. అదిగో తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. 2 అంచుల వాడి అయిన ఖడ్గం కంటే పదునైన ఖడ్గం అతని నోట నుండి వెలువడుతుంది. అతనిని వెంబడిస్తున్న సైన్య సమూహాలను చూశాను. వాళ్ళు తెల్లని నారబట్టలు కట్టుకుని తెల్లని గుర్రాల మీద ఆసీనులై ఉన్నారు. దేవుని సైన్యాలుగా, యేసుక్రీస్తును వెంబడించే తమ్ముళ్ళగా అదిగో ఆ యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు వాళ్ళు. అయితే క్రూరమృగము భూరాజులందరినీ వారి సేనలను పోగు చేసింది వాళ్ళని ఢీకోవటానికి. హర్మెగిద్దోను యుద్ధంలో, హర్మెగిద్దోను యుద్ధ భూమి మీద హర్మెగిద్దోను యుద్ధాన్ని చేయాలని ఆలోచించింది దేవుని సైన్యాలు. ఎవరు దేవుని సైన్యాలు? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8-9. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8-9. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమును పోగు చేయుటకు సముద్ర తీరమునున్న ఇసుక రేణువులా ఉన్నాడు శత్రు సైన్యాలు. ఎవరు? గోగు మాగోగు. దీని డెఫినేషన్ కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము. హూ ఈజ్ గోగ్? ఈ గోగ్ అనేవాడు ఎవడు? ఈ మాగోగ్ అనే దానికి అర్థం ఏంటి? మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 1వ వచనం. లాస్ట్ టైం సెమినార్లో విశాఖపట్నంలో ఉన్న ఒక చర్చిలో ఒక స్త్రీ అందట, అక్కడికేదో మా సంఘాల్లో ఉన్న వారికి బైబిల్ ఏదో తెలియనట్టు అన్నదట. మరలా చెప్తున్నాను, విశాఖపట్నంలో ఉన్న సంఘ కాపరులకు కానీ క్రైస్తవులను చెప్పుకున్న వారికి కానీ బైబిలు సరిగ్గా తెలియదు. ప్రపంచంలో ఉన్నవారికే తెలియదు. మరి బైబిల్ తెలియదు వాళ్ళకి. తెలుసుంటే బైబిలు మహాజ్ఞానం ఎంత గొప్పదో ప్రపంచానికి సవాలు చేసేవాళ్ళు. ఈరోజు అంతరిక్ష పరిశోధనాశాల అమెరికా కాలిఫోర్నియాలో నాసా మీకు తెలుసు, శాస్త్రవేత్తలను, అంతరిక్ష శాస్త్రవేత్తలను సవాలు చేసిన ఉత్తరం సింహగర్జనలో ఉందని చూడండి. ఏంటారా మీరు? ఎలియన్స్ ఉన్నాయంటున్నారు, గ్రహాల్లో బుద్ధ జీవులు ఉన్నారా? ఉంటే మీరెవరైనా వస్తారా నాతో అన్నాను. ఏమండి, దొంగోడుకు తేలికుట్టినట్టు ఊరుకున్నారు వాళ్ళంతా. చూడండి ఆ ఉత్తరాన్ని ఎలా రాశానో. నాసా శాస్త్ర పరిశోధకులకు వీళ్ళేమాత్రం అండి, వీళ్ళు చిన్న చిన్న కిడ్స్. వీళ్ళంతా చిన్న చిన్న కిడ్స్. వీళ్ళంతా ఇండియాలో ఉన్నవాళ్ళు అసలు పనికిరారు. గ్రహాల్లో మనుష్యులు ఉన్నారా? ఎవడురా చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు? బెక్క చచ్చిపోయారు. బీబీసీకి, సిఎన్ఎన్కి సవాల్ విసిరాను. పిలవండి మీ దేశాల్లో, ప్రపంచంలో ఏ మూల ఉన్నా బుద్ధజీవులు గ్రహాలలో కానీ అంతరిక్షంలో కానీ ఎక్కడైనా ఉన్నారని నిరూపించగలిగే మీస ఉన్న మగాడు ప్రపంచంలో ఎక్కడున్నా మీ 2 వార్తా సంస్థలు పిలవండి అని చెప్పాను. ఆ ఉత్తరం చూడండి. ఒక్కడు మాట్లాడలేదండి. ఒక్కడు ఏమని చెప్తున్నారో తెలుసండి? టోనీ బ్లెయిర్, మీ పుస్తకాన్ని చదివాను, మీరు రాసిన ఉత్తరాన్ని నేను పాటిస్తాను అన్నాడు. హీజ్ ఎ టోనీ బ్లెయిర్.
ఈరోజు గ్రేట్ బ్రిటన్ ప్రధాని, మీ ఉత్తరాన్ని చూసాం, మా క్యాబినెట్ ఆస్ట్రేలియా అండి, హవర్డ్స్ రాశాడు ఉత్తరాన్ని. ఆస్ట్రేలియా ప్రధాని హవర్డ్స్ ఈరోజు ఏం రాశాడో తెలుసా? క్యాబినెట్తో కలిసి ఉత్తరాన్ని, మీ ఉత్తరాన్ని, మీ పుస్తకాన్ని చదివాము, మీ సూచనలు మేము స్వీకరిస్తున్నాం. ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఏమండి ఆ ఉత్తరాలు చూస్తుంటే నాకు ఎంత ఆనందమో తెలుసండి. ప్రపంచ అగ్రరాజ్యాది నేతలు బైబిల్ ముందు చేతులు జోడించారు అంటే, తలలు దించుకున్నారు అంటే, బైబిల్ ఎంత గొప్పదండి. అది మత గ్రంథం కాదు.